నమస్తే, నా పేరు డాక్టర్ శాస్త్రి. ఇక్కడ జీవికే డయాబెటీస్ కేర్, జీవికే హెల్త్ హబ్, జీవికే డయాగ్నోస్టిక్స్ వాటిలో ఇక్కడ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1లోని స్టార్ట్ చేసాము. దీంట్లోని మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రాబ్లమ్ని ముందర పట్టుకోవడం, ఎర్లీ డయాగ్నోసిస్. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఏదైనా మెటబాలిక్ ప్రాబ్లం కానీ, నాన్ మెటబాలిక్ ప్రాబ్లం కానీ, లేకపోతేనో లైక్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్స్, ఓవర్ వెయిటెడ్నెస్, సెంట్రల్ ఒబేసిటీ, క్యాన్సర్, ఇలాంటి వాటన్నిటికీ స్క్రీనింగ్ మా ఇక్కడ ఈ సెంటర్లో జరుగుతుంది. అండ్ మాకు డే కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ సిటీ స్కాన్స్ అండ్ ఎంఆర్ఐలు ఉన్నాయి, స్క్రీనింగ్ మ్యామోగ్రాము, డెక్సా స్కాన్ ఫర్ బోన్ మినరల్ డెన్సిటీస్ ఇవన్నీ ఉన్నాయి. సో వెరీ అడ్వాన్స్డ్ బయోకెమిస్ట్రీ ప్లస్ బేసిక్ బయోకెమిస్ట్రీ అండ్ రొటీన్ బయోకెమిస్ట్రీ అవన్నీ కూడా ఇక్కడ చేస్తాము. మాకు ఇన్హౌస్ పెథాలజిస్ట్, బయోకెమిస్ట్, మైక్రోబయాలజిస్ట్ ఉన్నారు. సో దానివలన క్వాలిటీ ఆఫ్ ది కేర్, క్వాలిటీ ఆఫ్ ది టెస్టింగ్ ఈజ్ హైలీ రేటెడ్ హియర్. ఇందాక నేను చెప్పిన అన్ని అనమాట, అడ్వాన్స్డ్ బయోకెమిస్ట్రీ అన్నాను కదా, అవన్నీ చేయొచ్చు. ఆ తర్వాత ల్యాబ్ మీకు చూపిస్తాను. ల్యాబ్లోని రోష్ మెడికల్ థింగ్స్ ఉన్నాయి, ల్యాబ్ HbA1c చేయడానికి, సో ఈవెన్ రొటీన్ హీమోగ్రామ్స్ చేయడానికి, వీటన్నిటికీ కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది. మీకు నేను ఐ విల్ షో యూ అరౌండ్. అండ్ బయోకెమిస్ట్ ఈస్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ ఇట్ నాకన్నాను. అండ్ ఆల్సో రేడియాలజీ డిపార్ట్మెంట్ ఆల్సో వెరీ హైలీ ఎక్విప్డ్. మాకు ఆ 3T టెస్లా MRI ఉంది. అండ్ ఆల్సో లో రేడియేషన్ సిటీ స్కాన్ 160 స్లైస్ సిటీ స్కాన్ ఉంది. సో డెక్సా స్కాన్ అండ్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్స్ అండ్ డిజిటల్ ఎక్స్రేస్ అండ్ ఇకోకార్డియోగ్రామ్స్ అండ్ సిటీ కాల్షియం స్కోరింగ్ ఇవన్నీ కూడా చేస్తాం మేము. సో ఇది మెయిన్గా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను. దానివల్ల కొంతమందికి డెఫినెట్గా హెల్ప్ చేద్దాము అన్నది చైర్మన్ గారి అభిప్రాయం. సో వారు ఏమంటారంటే కొంతమందికి మనము బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి మనం కొంచెం ఎవిడెన్స్ తీసుకుని వాళ్ళ దగ్గరికి మనము ఫ్రీగా ట్రీట్మెంట్ ఇద్దాము, అది వారి ఉద్దేశం. దిస్ ఈజ్ పైలట్ అండ్ ఫస్ట్ సెంటర్. సో మాకు ఫ్యూచర్లోని రెప్లికేట్ చేసే ఉద్దేశాలు కూడా ఉన్నాయి. ఇది సెంట్రల్ ఆఫ్ ది హైదరాబాద్ ఇప్పుడు కదా, అటు హైటెక్ సిటీకి, ఇటు పాత సిటీకి, వాటన్నిటి. పాత సిటీ అంటే నా ఉద్దేశం మరీ పాతది కాదు, ద సో కాల్డ్ పాత. సో అందువల్ల ఇది ఉన్నది ఇంపార్టెంట్ ఏరియాస్ జూబ్లీ హిల్స్. సో పేషెంట్స్ కూడా కమ్యూనిటీ వాట్ ఐ మీన్ ఈజ్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఈజీ. ఎందుకంటే ఈ మెట్రో ఉంది కదా, చాలా దగ్గరగా 2 మెట్రోస్ ఉన్నాయి. అటువైపు ఒక మెట్రో ఉంది, ఇక్కడ జూబ్లీ హిల్స్ మెట్రో ఉన్నాయి. సో అందువల్ల ఇప్పుడు హైదరాబాద్లోని ట్రాన్స్పోర్ట్ గురించి పెద్దగా మున్పట్లాగా ఇబ్బంది లేదు. డౌన్ ద లైన్ రెప్లికేట్ చేస్తాం. ఈ పైలట్ సెంటర్ ఎట్లా ఉందో చూసుకుని దాని గురించి త్రూఅవుట్ ది హైదరాబాద్ డెఫినెట్గా రెప్లికేట్ చేస్తాం. 3-4 సెంటర్లన్నా తీసుకొస్తాం. ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళు చేసినంత సర్వీస్ ఇంకెవ్వరూ చేయలేదు. ఎమర్జెన్సీ మెడికల్ EMRI ఫెసిలిటీస్, 108 ఫెసిలిటీస్ ఎప్పటి నుంచో చేస్తున్నారు వాళ్ళు. అది ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. అంత సర్వీసు ప్లస్ సో మెనీ డెలివరీస్, ఇవన్నీ రమణ్ రావు గారు చాలా క్లియర్గా చెప్తారు, డాక్టర్ రమణ్ రావు గారు. సో మెనీ డెలివరీస్ అండ్ మెటర్నల్ కేర్, ఇన్ఫాంట్ కేర్ ఇవన్నీ కూడా జీవికే EMRI చేస్తారు. నా పేరు డాక్టర్ రమణారావు అండి. నేను EMRIలో మెడికల్ డైరెక్టర్ కింద పనిచేస్తున్నాను. జీవికే వాళ్ళకి 2009 నుంచి ఈ ఆరోగ్య విభాగంలో వాళ్ళకి చక్కటి అసోసియేషన్ ఉంది. ఈ 108 అంబులెన్స్ సంస్థ కానీ, అదేవిధంగా 102, 181 ఉమెన్ హెల్ప్ లైన్, అట్లాగే సేఫ్టీ పర్స్పెక్టివ్స్ డయల్ 100, డయల్ 112, ఇవే కాకుండా ఎమర్జెన్సీ కేర్ ఆర్ స్టెబిలైజేషన్ సెంటర్స్, ఇట్లాంటివి సుమారుగా 11-12 ప్రాజెక్ట్స్ జీవికే సంస్థ ద్వారా లాభాపేక్ష లేని సంస్థగా ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో భారతదేశంలో ఇది ఆ సర్వీసెస్ అందిస్తూ ఉంది. కోవిడ్ సమయంలో మనందరికీ తెలుసు వెంటిలేటర్స్ తక్కువగా ఉన్నాయి, ఆసుపత్రిలో బెడ్లు తక్కువగా ఉండడం చేత జీవికే వారు మానవతా కోణంలో అందరికీ అందుబాటులో ఉండాలి, ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అనే వాళ్ళ గురించి ఒక కోవిడ్ 50 పడకల ఒక హాస్పిటల్ స్టార్ట్ చేశాము. అది అయిపోయిన తర్వాత, కోవిడ్ పాండమిక్ అయిపోయిన తర్వాత దాన్నే ఒక 50 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేశాం. దీని ముందు చెప్పేది ఏంటంటే, ప్రీ హాస్పిటల్ కేర్లో భారతదేశంలో అత్యుత్తమ స్థానంలో
సేవలు అందించడమే కాకుండా మెయిన్ స్ట్రీమ్ హెల్త్ కేర్లో కూడా, అంటే హాస్పిటల్ రిలేటెడ్ హెల్త్ కేర్లో కూడా చక్కటి అనుభవం రావడం చేత ముఖ్యంగా మనము భారతదేశంలో 2040 కల్లా ప్రతి 2వ వాడు కూడా అర్బన్ ఏరియాస్లో ఉంటారు. అందుచేత పట్టణ ప్రాంతాల్లో ఆసుపత్రికి బయట ఎటువంటి సత్వర డయాగ్నోసిస్ కానీ, రోగము గుర్తుపట్టడం నిర్ధారణ అంటాం మేము, అలాగే కావలసిన చికిత్స, నాణ్యమైన చికిత్స, అఫోర్డబుల్ కేర్, తర్వాత మనకు వచ్చేటువంటి ఒక ఎక్కడైతే మనం హెల్త్ కేర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తామో అక్కడ చక్కటి ఎక్స్పీరియన్స్ కూడా కావాలి అనేటువంటి చక్కటి ఉద్దేశంతో అఫోర్డబుల్గా ఉండాలి, యాక్సెప్టబుల్గా ఉండాలి, క్వాలిటీ బాగుండాలి. దీనికి తోడు మనకి అడ్వాన్స్డ్ మిషన్స్ కూడా కావాలి. ఈ ఏవైతే హెల్త్ హబ్ మనం ఇవాళ చూస్తున్నామో అక్కడ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా అంటున్నారో, హైదరాబాద్లో మరీ ఎక్కువ ఉండడం చేత డయాబెటిక్ కేర్ని క్యూరేటివ్గా వాటికి కావాల్సిన డయాబెటీస్లో మీ అందరికీ తెలుసు, కంటికి సమస్యలు వస్తాయి, గుండెకి సమస్యలు వస్తాయి, మూత్రపిండాలకు సమస్యలు వస్తాయి, అట్లాగే కాళ్ళకు కూడా సమస్యలు వస్తాయి. వీటిని కాంప్రహెన్సివ్ డయాబెటిక్ కేర్ అంటారు. డాక్టర్ శాస్త్రి గారు పేరున్నటువంటి డయాబెటిక్ స్పెషలిస్ట్. ఇవే కాకుండా మనకి డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు రేపు మనం ఏదైనా రోగ నిర్ధారణ చేయాలంటే దానికి రక్త పరీక్షలు, హిస్టోపెథాలజీ, సైటాలజీ, క్రోమటోగ్రఫీ ఇట్లాంటి విభిన్నమైనటువంటి ల్యాబొరేటరీ మెడిసిన్స్ ఉంటాయి. వాటికి మాకు చక్కటి చాలా సీనియర్ ల్యాబొరేటరీ మెడిసిన్ డైరెక్టర్ కింద ఉన్నారు డాక్టర్ లక్ష్మి గారు. తర్వాత అత్యున్నత ఆధునిక పరికరాలు అన్నీ కూడా మా ల్యాబొరేటరీ మెడిసిన్ దాంట్లో ఉన్నాయి. అట్లాగే రేడియాలజీ వింగ్లో మీరు అందరికీ తెలిసి ఉండొచ్చు, ఎంఆర్ఐ అంటాము. 1.5 టెస్లా ఉంటే ఈ మధ్య కాలంలో మనకి 3 టెస్లా వస్తుంది మనకి. తర్వాత కృత్రిమ మేధస్సు అంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ 3T టెస్లా ఉన్నటువంటి చాలా చక్కటి పరికరాలు, ఆధునిక పరికరాలు, మషిన్స్ అంటాం కదా. అట్లాగే సిటీ స్కాన్ కానీ, అట్లాగే మెమోగ్రఫీ కానీ, డెక్సా స్కాన్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా రేడియాలజీ అంటే ఒక రోగ నిర్ధారణ చేయ. ఇవే కాకుండా మా దగ్గర డే కేర్ ఫెసిలిటీస్ అంటాము. సబ్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరు కూడా వచ్చి వాళ్ళకి ఇక్కడ క్లినిక్ చేయడమే కాకుండా చాలా ప్రొసీజర్స్, ఈ మధ్యన ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఒకరోజు పొద్దుట రావడము, సాయంత్రం కల్లా మనకి ట్రీట్మెంట్ చేసుకుని ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి మూలంగా రావడం చేత కాస్ట్ కూడా తగ్గుతుంది, క్వాలిటీ కూడా పెరుగుతుంది. సో ఈ డే కేర్ ఫెసిలిటీస్, డయాగ్నోస్టిక్స్ అండ్ డయాబెటీస్ కేర్ ఉన్నటువంటివి చాలా యునిక్ ఫీచర్స్ ఉన్నటువంటి ఒక మోడల్ ఇక్కడ మనము హెల్త్ హబ్లో తయారు చేశాము. రానున్న కాలంలో ఇట్లాంటి మోడల్ సక్సెస్ అయితే వేరే దగ్గర కూడా మనము ప్రతిపాదించేందుకు అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈఎంఆర్ఐకి 16 రాష్ట్రాల్లో ఆల్రెడీ మనకి కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక చక్కటి మోడల్ కింద. సో మా ఫోకస్ అంతా క్వాలిటీ, మా ఫోకస్ అంతా అఫోర్డబిలిటీ, మా ఫోకస్ అంతా కూడా ఎక్స్పీరియన్స్ అండ్ అడ్వాన్స్డ్ మిషన్ని మనం తీసుకుని ఇట్లా ఒక చక్కటి సేవా కార్యక్రమం చేయాలి. నాట్ ఫర్ ప్రాఫిట్, లాభాపేక్ష లేనటువంటి ఒక మూల సూత్రంతో ఇవి ముందుకు తీసుకెళ్లేందుకు మాకు అవకాశం దొరుకుతోంది. ఇది గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేటువంటి దీన్ని కూడా మేము ఒక స్పిరిట్ని కూడా మనం బ్యాక్ ఆఫ్ ది మైండ్ పెట్టుకున్నాం. ధన్యవాదాలు.